హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ ఈవినింగ్. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు నేనొచ్చేసి ఇది మా ఊర్లో మా ఊరు స్టైల్‌లో నేను గిన్నె పిండి చేస్తున్నానండి. మా ఊర్లో అయితే గిన్నె పిండి అంటారు, సర్వపిండి అంటారు, ఇంకా ఏమేమో అంటారు, చాలా అంటారు. అయితే గంజు పిండి అని కూడా అంటారు. నేనైతే మా ఊరు స్టైల్‌లో చేస్తున్నాను చూడండి. ఫస్ట్ అయితే నేను ఇది ఓన్లీ రైస్ పిండి అండి. మనము బియ్యం అనేది మిల్లులో ఆడించుకొని వస్తే పిండి అనేది మనకు రెడీ అవుతుంది. ఆ పిండితో తయారు చేసేది. పిండి తీసుకున్నాను ఇందాకనే 2 గ్లాసుల పిండి తీసుకున్నాను. పిండి తీసుకొని అందులో నువ్వులు, పల్లీలు, పచ్చెనగపప్పు ఇందాక నాంచుకున్నాను. ఒక హాఫ్ అన్ అవర్ ముందు పచ్చెనగపప్పు నాంచుకున్నాను. నాంచుకున్న పప్పుని ఇందులోకి వేసుకున్నాను. వేసుకొని ఇప్పుడు ఇందులో అవన్నీ వేసిన తర్వాత ఒక్కొక్కటిగా చూపిస్తున్నాను. అంటే మన టేస్ట్‌కు నువ్వులైతే ఆరోగ్యానికి చాలా మంచిది కదా! అందరికీ తెలిసిన విషయమే. ఇవన్నీ వేసుకొని బాగా ఒక్కసారి మళ్ళీ మనము కలుపుకోవాలన్నమాట. కలుపుకున్న తర్వాత ఇందులో ఉల్లిపాయలు, నా దగ్గర ఇవే ఉన్నాయి. ఇవే వేస్తున్నాను. ఇంకా వేరే కూడా వేసుకోవచ్చు, ఎవరిష్టం వాళ్ళు. ఉల్లిపాయలు, కరివేపాకు వేస్తున్నాను. కొత్తిమీర లేదు. ఇంకా ఆనియన్ లీవ్స్ ఉంటే కూడా అవి కూడా వేసుకోవచ్చు. చాలా అంటే చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. వేసుకున్నాను చూడండి. వేసుకున్న తర్వాత కొంచెం కలుపుకోవాలి. కలుపుకొని మిగిలిన ఇంగ్రీడియెంట్స్ కూడా వేసుకోవాలి. ఇలా ఈ ఈ ఈ ఈ మెథడ్ అనేది చాలామందికి తెలుసో తెలీదో నాకైతే తెలీదు. ఇదైతే మా ఊరు స్టైల్‌లో మా ఊర్లో మేమైతే ఇలాగే చేసుకుంటాము. చూడండి. ఇక్కడ ఇది కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు మళ్ళీ మనము దీంట్లో పసుపు వేసుకుందాము. ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు. బాగుంటుంది, టేస్ట్ బాగుంటుంది, కలర్ కూడా బాగుంటుంది. తర్వాత ఒక 3 స్పూన్స్ కారము, ఒక 2 స్పూన్ల ఉప్పు వేసుకున్నాను. వేసుకొని అది తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక హాఫ్ టీ స్పూను అవి వేసుకున్న తర్వాత ఇంకా మనం మళ్ళీ ఒకసారి కలుపుకుందాము. కలుపుకున్న తర్వాత ఇందులో జీలకర్ర కూడా వేసుకుందాము. ఈ పద్ధతి మీకెంతమందికి తెలుసో నాకు కామెంట్లో చెప్పండి. నాకు తెలిసి అయితే ఈ గిన్నె పిండి అనేది 90s వాళ్ళకైతే తెలిసి ఉంటుంది బాగా. ఎందుకంటే ఊర్లలో బాగుంటుంది. ఎలా పెరిగాము చిన్నప్పుడు, మన చిన్ననాటి జ్ఞాపకాలు చాలా గుర్తుకొస్తూ ఉంటాయి. ఇప్పుడు పిజ్జాలు, బర్గర్లు ఇక అవే ఉన్నాయి కదా. అప్పుడైతే ఇవే ఉండేవి. మేము స్కూల్ నుంచి రాగానే మా అమ్మ సాయంత్రం కానీ పొద్దున కానీ ఎప్పుడంటే అప్పుడు ఇక సాయంత్రం ఎక్కువ చేసేవాళ్ళు ఊర్లలో. వాళ్ళు చిన్న పని చేసి వచ్చి సాయంత్రం చేసేవాళ్ళు. మా అమ్మనైతే ఇలాగే చేసేది. నేను మా అమ్మ చేసే పద్ధతి మా ఊర్లో ఎలా చేస్తారని నేను చూపిస్తున్నాను. ఇవన్నీ వేసుకొని బాగా కలుపుకొని ముద్ద చేసుకోవాలి. ముద్ద చేసుకున్న తర్వాత ఒక గిన్నె తీసుకొని, దీనికి వేరే పెద్ద పని ఏం అవసరం లేదు, పెద్ద ప్రాసెస్ కూడా ఉండదు. చాలా సింపుల్ అంటే చాలా సింపుల్, చాలా ఈజీగా అయిపోతుంది. గిన్నె కదిమేసుకోవడమే అంతే. నూనె పోసుకొని, ఇక నూనె వేసుకున్నాను కదా. బాగా నూనె వేసుకుంటే ఎలా ఉంటుంది, కొంచెం నూనె వేసుకుంటే ఎలా ఉంటుంది మీకు చూపిస్తాను. ఇప్పుడు చూడండి, బాగా ఆయిల్ వేసాను కదా, మరీ ఎక్కువ వేయకూడదు నూనె. ఎందుకంటే ఎక్కువ వేస్తే ఏంటంటే అప్పం మీద బాగా నూనె అనేది పీల్చుకొని మనకి ఇట్లా కనిపిస్తుంది, బాగోదు. నేను ఫస్ట్ ఒకటి మీకు ఆయిల్ ఎక్కువ వేసి చూపిస్తాను. చూడండి, ఆయిల్ పోసుకొని ఒక ముద్ద తీసుకున్నాను మన చేతిలో. అంటే ఆ గిన్నెకి ఎంత సరిపడుతుందో అంత తీసుకున్నాను. తీసుకొని దాన్ని నేను బాగా రోల్ చేసి ఇలా రౌండ్గా చేసేసి మళ్ళీ దాన్ని మనం జొన్న రొట్టెలు చేసే వాళ్ళకైతే ఇది బాగా ఎక్స్పీరియన్స్ ఉంటుంది. ఇలా చేసుకొని ఇలా చుట్టూతా ఇలా అదుముకోవడమే చేతితోటి. అదుముకున్న తర్వాత ఆయిల్ని ఇలా చేతితో అనేసి చుట్టూరా అప్లై చేసి దాన్ని మళ్ళీ దాంట్లో పెట్టేసి ఈ పిండిని అదిమేసేయడమే. చాలా సింపుల్. నాకు తెలిసి అయితే చాలా సింపుల్ అంటే సింపుల్. ప్లస్ ఇంకా ఇందులో హెల్త్కి కూడా మంచి ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి కదా. పల్లీలు, నువ్వులు ఇవైతే మంచిదే మనకు. మళ్ళీ రైస్ పిండే కదా, మనకు వేరే మైదా పిండి అది ఇది కాదు కదా. ఒంటికైతే చాలా మంచిదే, టేస్ట్ కూడా బాగుంటుంది. ఆ తర్వాత ఇది అదిమేసుకొని దానికి హోల్స్ పెట్టుకోవాలి. ఎందుకంటే హోల్స్ పెట్టుకోవడం వల్ల మధ్య మధ్యలో ఆయిల్ అనేది ఇట్లా ఇనికి మంచిగా టేస్ట్ అనేది బాగా వస్తుంది. పల్లీలు గిన్నె అన్నీ బాగా వేగుతాయి. నేను పల్లీలు ఇలాగే వేసుకుంటాను. నేను చెప్తున్నాను కదా, అన్నీ నేను నా పద్ధతిలో చెప్తున్నాను. నేనైతే ఇలాగే వేసుకుంటాను. హోల్స్ పెట్టేసుకొని స్టవ్ పెట్టేసుకొని ఇంకా అంటించేసుకొని గిన్నె పెట్టేసుకోవడమే. మంట మాత్రం హైలో పెట్టకూడదు, స్లోగానే ఉండాలి. పెట్టేసుకొని సిమ్లోనే ఉండాలి. సిమ్లో పెట్టేసుకొని మూత పెట్టేసుకొని ఇంకా మనము ఒక 5-10 మినిట్స్ చాలు, ఎక్కువ అవసరం లేదు, తొందరగానే అయిపోతుంది. ఎందుకంటే బాగా లావుగా అదమకూడదు, బాగా సన్నగా అదమకూడదు. మనకు ఇట్లా చేతిలో పట్టుకుంటే ఎలా వస్తుందో చూపిస్తాను చూడండి. బాగా కనిపిస్తుంది చుట్టూరా ఎలా ఉంటుంది అనేది
చూపిస్తాను. ఇది ఆయిల్ ఎక్కువ వేసాను, ఇది ఎలా ఉంటుందో మీకు చూపిస్తాను. చూడండి, ఆయిల్ అనేది ఎక్కువ వేసుకోకూడదు. ఇంత ఫుల్గా ఆయిల్ వేసేసి ఇలా చేయకూడదు. ఎందుకంటే అది చేసే పద్ధతిలో చేస్తేనే బాగా వస్తుంది. ఇక అది ఎటు రాదని చెప్పి ఇక మరి ఎట్లా చేస్తారో నాకైతే తెలియదు. నేనైతే ఇలాగే చేస్తాను. కొంచెం ఆయిల్తోనే బాగా చేసుకోవచ్చు టేస్టీగా, అంత ఆయిల్ అవసరం లేదు. చూడండి, ఇది ఎంత ఆయిల్ వేసానో ఎలా ఉంటుందో చూడండి. ఆయిల్ వేయండి, బాగా ఎక్కువగా వేయండి, తక్కువగా వేసింది ఎలా ఉందో చూడండి. టేస్ట్ అనేది బాగుంటున్నాయి. చూడండి, ఇంకా తర్వాత ఇంకా పెట్టేసుకున్నాను కదా, సిమ్లో పెట్టేసుకొని ఉడికిస్తున్నాను. చూడండి, ఆయిల్ చూడు ఎలా తేలిందో. అప్పుడప్పుడు మధ్య మధ్యలో మూత తీసుకొని చూస్తూ ఉండాలి సిమ్లో పెట్టేసి. చూడండి, ఉడికింది. ఇప్పుడు కాసేపు మూత తీసి ఉడికించాలి. కొద్దిసేపు ఉడికిన తర్వాత మళ్ళీ మూత తీసి ఉడికించాలి. చూడండి, ఆయిల్ అనేది ఎట్లా వస్తుందో. ఇట్లా అస్సలు పోసుకోకండి మీరైతే. నెక్స్ట్ ఇంకో గిన్నె విధానం చూపిస్తాను నేను, అది ఎలా ఉంటుందనేది. ఇది పక్కకు అయిపోయింది, పక్కకు పెట్టేసిన. అయిపోయిన తర్వాత ఇది తక్కువగా ఆయిల్ వేసుకున్నాను. చూడండి, ఇది ఎలా ఉందో. ఇంకా మిగిలినవన్నీ తక్కువనే వేసుకున్నాను. నాకు 6 గిన్నెలు అయితే వచ్చినాయి, 6 పెట్టేసుకున్నాను. మధ్య మధ్యలో ఇంకా వేరే వర్క్ కూడా చేసుకున్నాను ఇది పెట్టుకుంటూ. కొంచెం టైం పడుతుంది, ఓపికతో చేసుకోవాలి. చాలా టేస్ట్ కూడా బాగుంటుంది. అప్పుడప్పుడు మన అమ్మ నాన్న చిన్నప్పటి జ్ఞాపకాలు, మన అమ్మతో ఉన్న జ్ఞాపకాలు ఎన్నో గుర్తుకు వస్తాయి. నాకైతే చాలా గుర్తుకొచ్చింది మా అమ్మ. సరే చూడండి, ఇంకా ఎంత బాగుందో టేస్టు. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. చుట్టూ వెనుక సైడ్ కూడా చూపిస్తున్నాను ఎలా ఉందో చూడండి. లోపల సైడు ఇలా పట్టుకొని ఇలా హోల్స్ కనిపిస్తున్నాయి, చూసారు కదా ఇందాక, అలా ఉంటుందన్నమాట. బాగా వస్తుంది టేస్ట్ అయితే. ఇలా ఉంది కదా, ఇలా ఉన్న తర్వాత ఇది గిన్నెలో ఉంది చూడండి. ఇది ఆయిల్ మాత్రం అస్సలు ఎక్కువ వేయకూడదు, చాలా లైట్గా వేసుకొని చేయండి. ఎక్కువ అస్సలు పట్టదు, బాగుంటుంది. గిన్నె రాదేమో, అతుక్కుపోతుందేమో అనుకోవద్దు, వస్తుంది, తప్పకుండా వస్తుంది. చూడండి, మా గిన్నె చూడండి ఎంత నీట్గా ఉందో. ఇందాక వేస్తే మిస్ అయింది. ఓకే అండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మా వీడియో కనుక నచ్చితే ఓకే, అలాగే మీకు నచ్చినట్టయితే మీరు కూడా ట్రై చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.